హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోటోవల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ బైక్ క్లాసిక్ 350. రివ్యూ చేసే ముందు నేను ఈ కంపెనీ స్టోరీ మీకు చెప్తాను. నేను ఇప్పుడు ఫుల్ రివ్యూ చేస్తున్న బైక్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350cc. ఈ రివ్యూ చేసే ముందు ఈ కంపెనీ గురించి నేను మీకు స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ స్టోరీ విని నేను చాలా ఇంప్రెస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను మీకు ఈ కంపెనీ స్టోరీ గురించి షేర్ చేసుకుంటాను. 2002లో ఈ కంపెనీ క్లోజ్ చేద్దామని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ 52 కంట్రీస్కి తన బైక్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇది చాలామందికి డ్రీమ్ బైక్ అయింది, ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. ఈ కంపెనీ 1901లో స్టార్ట్ అయింది. అప్పుడు ఈ కంపెనీ సైకిల్స్ని ప్రొడ్యూస్ చేసేది. 1902లో ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లాంచ్ చేశారు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ ఇంగ్లాండ్లోని రెడ్డిచ్ అనే ఒక ఏరియాలో ఉంది. ఆ ఫస్ట్ బైక్ వెయిట్ జస్ట్ 65 kgs ఉండేది. ఈ బైక్ని ఫస్ట్ వరల్డ్ వార్లో యూజ్ చేయడానికి డిజైన్ చేశారు కాబట్టి అంత లైట్ వెయిట్తో ఉండేది. సో జస్ట్ ఆర్మీ వాళ్ళు సింపుల్గా క్యారీ చేసేవాళ్ళు ఈ బైక్ని. 1953లో 350cc బుల్లెట్ని లాంచ్ చేశారు. ఇది చెన్నైలో బిల్డ్ చేశారు. సో ఇదే మన ఇండియాలో లాంచ్ చేసిన ఫస్ట్ 350cc బుల్లెట్. ఎన్ఫీల్డ్ ఇండియాకి రావడానికి కారణం ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ మంచి స్టాండర్డ్ ఉన్న బైక్ అని చాలా బైక్స్ని కొన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కంపెనీ క్లోజ్ చేయాల్సి వచ్చింది ఇంగ్లాండ్లో. సో అక్కడ క్లోజ్ చేశాక ఇండియాలో ఐసర్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ కంపెనీ పతనం స్టార్ట్ అయింది. కొలాబరేట్ అయ్యాక ఇయర్ 2002 వరకు ఈ కంపెనీ బైక్ సేల్స్ అస్సలు లేవు. ఆ టైంలో వాళ్ళు ఎంప్లాయీస్కి కూడా శాలరీస్ ఇచ్చేవారు కాదు. సో అంత లాస్లోకి వెళ్ళింది ఈ కంపెనీ. సో 2002లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియాలో స్టార్ట్ చేసి 50 years అయిందని యానివర్సరీ ఎడిషన్ కింద 350cc మోడల్ని క్లాసిక్ అని లాంచ్ చేశారు, కొన్ని మోడిఫికేషన్ చేసి. సో ఇంకా ఆ బుల్లెట్ లాంచ్ చేశాక ఇంక ఈ కంపెనీ వెనక్కి తిరిగి కూడా చూసుకోలేదు. సో అంత బాగా సేల్ అయ్యి బైక్స్. సో ఇది ఎన్ఫీల్డ్ స్టోరీ. ఎలా స్టార్ట్ అయింది, మధ్యలో ఎలా క్లోజ్ అయ్యింది, మళ్ళీ ఇండియాలో ఎలా స్టార్ట్ అయిందని. సో క్లాసిక్కే అందరికీ డ్రీమ్ బైక్. అది లాంచ్ చేసాక ఇంకా ఎన్ఫీల్డ్ ఇంకా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకంత బాగా సేల్ అయింది కంపెనీ. ఇప్పుడు ఈ బైక్ యొక్క రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ఇంజిన్ వచ్చేసరికి 346cc సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్ 350cc బోత్ ట్విన్ స్పార్క్ అండ్ సింగిల్ స్పార్క్లో ఉంది. సింగిల్ స్పార్క్ అంటే ఇప్పుడు వచ్చిన మోడల్ అంటే BS6 మోడల్లో సింగిల్ స్పార్క్ అవైలబుల్గా ఉంది. దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 50 RPM దగ్గర 20.7 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 4000 RPM దగ్గర 28 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ బైక్ అంత హై పిక్ ఉన్న బైక్ కాదు, కానీ ఈ బైక్ తోలేటప్పుడు కంపల్సరీ ఎవరైనా సాటిస్ఫై అవుతారు. సో ఈ బైక్ ఉన్న ప్లస్ పాయింట్ ఇదే. అంత పికప్ ఉన్న బైక్ కాకపోయినా సాటిస్ఫై అవుతారు మరి ఈ బైక్ తోలితే. అంత బాగుంటుంది దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ. సో ఈ బైక్ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే దీని సౌండే. డుగ్ అని వచ్చే సౌండ్ అసలు యూత్ని చాలా క్రేజీలో పెడుతుంది, అంత బాగుంటుంది ఈ బైక్ సౌండ్. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తారు. ఇది రఫ్ రోడ్స్లోనే హైవే మీద కూడా చాలా బాగా వర్క్ చేస్తాయి. అండ్ ఇప్పుడు వచ్చిన మోడల్స్ అయితే డ్యూయల్ ఛానల్ ABS ఉంది. నేను రివ్యూ చేసిన బైక్ ఓన్లీ డిస్క్ బ్రేక్, ABS కూడా లేదు. సో ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఎండ్యూరెన్స్ గ్యాస్ అబ్జార్బర్స్ వస్తాయి. ఈ బ్యాక్ వచ్చేసరికి 4 ఉంటాయి. బ్యాక్ పిలియన్ సీట్కి 2 ఉంటాయి. అండ్ ఫ్రంట్ రైడింగ్ సీట్కి ఒక 2 ఉంటాయి. అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఉంది ఈ బైక్కి. సో ఇప్పుడు వచ్చిన మోడల్స్కి అయితే బ్యాక్ కూడా ABS వచ్చేసింది విత్ డిస్క్ బ్రేక్తో. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సీట్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకో స్క్రూస్ చూపించాను కదా, ఆ స్క్రూస్ లూజ్ చేసుకొని బ్యాక్ సీట్ రిమూవ్ చేసుకొని సింగిల్ సీట్లో వెళ్ళొచ్చు. ఈ బ్యాక్ వీల్ సైజ్ వచ్చేసరికి 110/90 R18 స్పోక్ వీల్స్ వస్తాయి. ఈ స్పోక్ వీల్స్ ఆఫ్ రోడింగ్లో చాలా బాగా ఉపయోగపడతాయి. బెండింగ్ కరెక్ట్ ఎక్కువ స్పోక్ వీల్స్కి. సో సింపుల్గా రిపేర్ చేయొచ్చు. అల్లే వీల్స్ అలా కాదు, కొంచెం కష్టపడి రిపేర్ చేయాలంటే. అండ్ ఫ్రంట్ వీల్ సైజ్ వచ్చేసరికి 90/90 R19 స్పోక్ వీల్స్ వస్తాయి, ఎల్ఐ వీల్స్ కాదు.
ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ అయితే ఎల్ఐ వీల్స్ ఉన్నాయి విత్ ట్యూబ్లెస్ టైర్తో. నేను రివ్యూ చేస్తున్న ఈ బైక్ మాత్రం ట్యూబ్ టైర్స్, ట్యూబ్లెస్ కాదు. ఇప్పుడు వచ్చిన మోడల్స్ అన్నీ ఎల్ఐ వీల్స్ ఉన్నాయి, స్పోక్ వీల్స్ రెండూ ఉన్నాయి. సో మన ఇష్టం బట్టి ఏమైనా తీసుకోవచ్చు, స్పోక్ వీల్స్ కావాలో ఎల్ఐ వీల్స్ కావాలో. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది ఎంఆర్ఎఫ్ టైర్స్ ఇస్తారు. ఇది తొందరగా స్లిప్ అవ్వు అండ్ అరగవు కూడా. ఈ బైక్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫుల్లీ ఎనలాగ్ ఉంటుంది, డిజిటల్ అసలు ఉండదు. ఇందులో 1 స్పీడోమీటర్, 1 ఓడోమీటర్, 1 యాంప్మీటర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ ఎన్ఫీల్డ్స్కి అయితే లో ఫ్యూయల్ వార్నింగ్ ఇండికేటర్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. ఇదివరకైతే పెట్రోల్ ఉందో లేదో కూడా తెలిసేది కాదు, ఇప్పుడు కనీసం అర్థమవుతుందో లేదని. అండ్ స్విచ్చెస్ ఇచ్చారికి పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్, ఇండికేటర్ స్విచ్, హార్న్ స్విచ్ ఇచ్చారు, ఇంజన్ కిల్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు, లైట్ ఆన్ ఆఫ్ ఉంది, ఇగ్నిషన్ స్విచ్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన న్యూ మోడల్స్కి అయితే లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ అసలు ఉండదు, డైరెక్ట్ ఆటోమేటిక్ ఆన్ స్విచ్. ఈ ఫ్రంట్ ఎన్ఫీల్డ్కి హాలోజన్ బల్బ్ ఇచ్చారు, సిగ్నల్స్ బల్బ్స్ ఇచ్చారు, నార్మల్ బల్బ్సే, అసలు ఎల్ఈడి అనేదే ఎన్ఫీల్డ్లో ఉండవు. అండ్ నైట్ వచ్చేసరికి ఈ ఫ్రంట్ లైట్ ఫోకస్ చాలా బాగుంటుంది, ఒక కార్ వచ్చినట్టు వస్తుంది. అండ్ బ్యాక్ అన్ని బల్బ్సే ఉంటాయి. సో చెప్పాలేంటంటే ఎన్ఫీల్డ్స్కి అసలు ఎల్ఈడి అనేది ఉండదు. ఈ బైక్ ఫ్రంట్ సీట్ కంఫర్ట్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ పెయిన్స్ రావు, నీ పెయిన్స్ కూడా రావు. అండ్ బ్యాక్ సీట్ వచ్చేసరికి అసలు కంఫర్ట్ ఉండదు. సన్నం కూర్చున్నాడైతే పర్లేదు, లావు ఉన్నాడైతే మాత్రం చాలా ఇబ్బంది పడతాడు. ఈ బైక్లో ఒక మంచి ఫీచర్ ఏంటంటే ఇగ్నిషన్ స్విచ్ ఉంటుంది అండ్ కిక్ రాడ్ కూడా ఉంటుంది. ఎక్కడైనా బ్యాటరీ ఆగిపోతే కిక్ రాడ్ కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. కొన్ని బళ్ళు అయితే ఓన్లీ ఇగ్నిషన్ స్విచ్ ఉంటుంది, కిక్ రాడ్ ఉండదు. వాళ్ళతో చాలా బాధపడాల్సి వచ్చింది అప్పుడప్పుడు. ఈ ఎన్ఫీల్డ్ 350cc యొక్క ఫీచర్స్ వచ్చేసరికి బోత్ స్పోక్ వీల్స్ అండ్ ఎల్ఐ వీల్స్ వస్తాయి. వెర్షన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్యూబ్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇలాగ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, స్ప్లిట్ సీట్ ఉంటాయి, స్పీడోమీటర్, ఓడోమీటర్ ఉంటుంది, ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ అయితే ఇది 4 స్ట్రోక్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎన్ఫీల్డ్లో. సో ఇందులో మోడల్స్ వచ్చేసరికి ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్టాండర్డ్ మోడల్స్ ఉంటాయి. ఇందులో కలర్స్ కూడా 4-5 కలర్స్ దాకా ఉంటాయి. అంటే రెడ్డిష్ ఎడిషన్స్లో ఉన్నాయి. రెడ్డిష్ ఎడిషన్ అంటే రెడ్డిష్ గ్రీన్, రెడ్డిష్ రెడ్, ఇంకా రెడ్డిష్ బ్లూ కలర్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా మ్యాటీ ఎడిషన్ ఉంది. మ్యాటీ ఎడిషన్ అంటే గన్ మెటల్ గ్రే కానీ, మ్యాటీ బ్లాక్ కానీ ఆ ఎడిషన్స్ ఉన్నాయి. అండ్ సిగ్నల్ ఎడిషన్ రీసెంట్గా లాంచ్ అయింది, అందులో 2 కలర్స్ ఉన్నాయి. అండ్ మొన్న వచ్చిన BS6లో కొత్తగా బ్లాక్ కలర్ కానీ, ఇంకా గన్ మెటల్ కానీ, ఇంకా నార్మల్గా ఇంకా లాంచ్ చేశారు కలర్స్. అండ్ ఇంకో మోడల్ ఉంది, అది కొంచెం సింగిల్ ఛానల్ ఏబిఎస్ఏ. అందులో 2 మోడల్స్ లాంచ్ చేశారు. సో ఎన్ఫీల్డ్లోనే కొంచెం లో కాస్ట్ బైక్స్ అయ్యి సింగిల్ ఛానల్ ఏబిఎస్లో. సో మీరు ఎన్ఫీల్డ్ షోరూమ్ కాల్ చేసి తెలుసుకోగలరు వాటి ప్రైజెస్ కానీ ఇంకేమైనా అవసరం అయితే. ఈ బైక్ యొక్క ప్రోస్ వచ్చేసరికి వీటి లుక్సే. సో యంగ్స్టర్స్ అంతలాగా ఇష్టపడతారు కాబట్టి. సో ఒక్కో కలర్ ఒక్కో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. హెడ్ లైట్, నైట్ విజన్ చాలా బాగుంటుంది. ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ ఉంటుంది. సో లాంగ్ రైడ్స్ చాలా బాగా చేయొచ్చు. సీటింగ్ కంఫర్ట్, సో ఫ్రంట్ సీట్ వాడికి మాత్రం చాలా బాగుంటుంది ఫ్రంట్ సీట్ డ్రైవింగ్కి. బ్యాక్ సీట్ పిలియన్ కంఫర్ట్ మాత్రం అంతలా ఉండదు. అండ్ కాన్స్ వచ్చేసరికి బ్యాక్ సీట్ కంఫర్ట్గా ఉండదు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పికప్, టైర్స్ కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. సో ఆఫ్ రోడ్ రైడింగ్ చూద్దాం ఇప్పుడు ఈ బైక్ యొక్క ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చూసేసరికి ఈ బైక్ ఆఫ్ రోడింగ్లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. చాలామంది రైడర్స్ లదాఖ్ కూడా వెళ్ళారు ఈ బైక్ వేసుకొని, అంత బాగుంటుంది ఆఫ్ రోడింగ్లో. సో సింపుల్గా హై కానీ లో కానీ ఉన్నా, సింపుల్గా ఎత్తులు ఉన్నా కూడా ఎక్కేస్తుంది సింపుల్గానే. అండ్ పిలియన్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆఫ్ రోడింగ్లో కూడా. బ్యాక్ పెయిన్స్ రావు. సో చూడండి, నేను ఆఫ్ రోడ్లో రైడ్ చేస్తున్నాను.
సో ఫ్రెండ్స్, ఇది నా కంప్లీట్ రివ్యూ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గురించి. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మోటోవోల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.